కావాల్సిందే. ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా ప్రపంచ మానవాళికి నష్టమే. భారత సైనిక పాఠవానికి భారతీయుడిగా గర్విస్తున్నా అంటూ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది. కేసీఆర్ ఏమన్నాడంటే ఉగ్రవాదం అంతం కావాల్సిందే, ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా కూడా అది అంతం చేయాల్సిందే. ఉగ్రవాదం ఎప్పటికైనా కూడా అది మనకు కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడైనా వెన్నుపోటు పొడుస్తుంది, మనల్ని అంతం చేస్తుంది. అది ఎప్పుడు కూడా ఉండాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ ముగ్గురికి సంబంధించి కూడా చూడొచ్చు. విక్రమ్ మిస్త్రీ గారు భారత విదేశాంగానికి సంబంధించిన శాఖ కార్యదర్శి. ఇక్కడ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కర్నల్ సోఫియా ఖురేషీకి సంబంధించి కమాండర్కు సంబంధించి వ్యోమికా సింగ్కు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ సోఫియా ఖురేషీ దాంతోపాటు వ్యోమికా సింగ్కు సంబంధించి భారతదేశానికి సంబంధించిన నారీ శక్తికి సంబంధించి మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు, దేనికి తీసిపోరు అనే విధంగా ఆ సింధూర్ అంటే భారత్ ఏదైతే ఆపరేషన్ చేపట్టిందో, సింధూర్ అంటే బొట్టు తిలకానికి సంబంధించి పేరు పెట్టిందో, మళ్ళీ అదే నారీ శక్తితోనే ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదైతే పాకిస్తాన్కు సంబంధించి మహిళలను చిన్న చూపు చూస్తూ వాళ్ళ సింధూరాన్ని మీరు తొలగించే ప్రయత్నం చేసిరు కదా, ఆ సింధూరు పేరుతోనే మళ్ళీ వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టి మహిళల చేత మీకు ఉత్సవోపించినవరా భయ అని చెప్పింది భారత్. అంతే, దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే నిన్న చేసిన దానికి ఒకసారి ఏంది అంటే భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ఫుల్గా పాక్ సంబంధించిన ఉగ్రస్థావరాల మీద మిసైళ్ల దాడి జరిగింది. అయితే దానికి సంబంధించి మన దేశంలో ఉన్న ప్రముఖులు ఏమన్నారో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. శబాష్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్పై పార్టీలకు అతీతంగా ప్రశంసలు, సైన్యం పరాక్రమంపై పొగడ్తల జల్లు అంటూ కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్కు సంబంధించి ఉగ్రవాదం అంతం కావాల్సిందే, ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టమే. భారత సైనిక పాఠవానికి భారతీయుడిగా గర్విస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఇక దాంతోపాటు కేంద్ర మంత్రికి సంబంధించిన అమిత్ షా ఏమన్నారు, పహల్గామంలో అమాయకమైన సోదరులను క్రూరంగా చంపిన ఘటనకు భారత్ ఇచ్చిన ప్రతిస్పందనే ఆపరేషన్ సింధూర్ అంటూ ఈ దేశానికి సంబంధించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన స్టేట్మెంట్. దాంతోపాటుగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి, మన అమాయకులను చంపిన వారిని మాత్రమే చంపాం, మన చర్య చాలా వివేచనతో తీసుకున్నది, టెర్రరిస్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కేవలం వారి శిబిరాలపైనే దాడులు చేశాం. ఇది రక్షణ శాఖ మంత్రికి. దాంతోపాటు విదేశాంగ మంత్రి జయేష్ శంకర్కు సంబంధించి ఏమన్నాడు, ఉగ్రవాదం పట్ల ప్రపంచం అలసు దయ చూపకూడదు అంటూ కూడా క్లారిటీ చెప్పింది. దాంతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏమన్నాడో తెలుసా, జాతీయ ఐక్యత సంఘీభావం ప్రస్తుతం అవసరం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉన్నది అంటూ కూడా చెప్పిండు. దాంతోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో సైన్యానికి దేశానికి తమిళనాడు అండగా తోడుగా ఉంటుంది అంటూ కూడా చెప్పాను. ఇక్కడ జై హిందూ జై ఇండియా అంటూ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కు సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ ఈ పశ్చిమ బెంగాల్లో కూడా కథ ఏదో క్లియర్ చేయాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏది అంటే పూర్తి స్థాయిలో హిందువుల పట్ల అమానుష్యంగా అతి దారుణంగా కూడా వివరిస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ పాక్ తర్వాత పంచాయతీ ఒడిసిన తర్వాత ఒకసారి మన దేశానికి సంబంధించి కూడా చూడాలి. ఇక దాంతోపాటు దేశమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. భారత సైన్యం శౌర్య పరాక్రమాలు దేశం మొత్తం గర్వించేలా చేశాయి. నితీష్ కుమార్ బీహార్ సీఎంకు సంబంధించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేస్తున్న ఈ పోరాటానికి 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారు. భారత్కు జయం అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆప్ జాతీయ కన్వీనర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక మరో పహల్గామ్ దాడి ఇంకెప్పుడు జరగకుండా పాకిస్తాన్కు గట్టి గుణపాఠం నేర్పించాలి, ఆ దేశ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి, జై హింద్ అంటూ అస్దిద్దున్ ఓవైసీ ఎంఐఎం చీఫ్ ఈయన కూడా జై భారత్ వందే మాత్రం ఈయన చేత పాడియాలి, జనగణ మన పాడియాలి. ఫస్ట్ ఈయన ఇక్కడ చూడుర్రి, నేనేమంటున్నానంటే ఇప్పుడు శత్రువు అనేడు ఎక్కడి నుండో రాడు, ఫస్ట్ మన చుట్టే ఉంటాడు. మొట్టమొదటిగా ఏ సినిమానైనా చూడుర్రి, ఏ స్టోర్ అయినా చూడుర్రి, నమ్మకస్తుడే వెన్నుపోటు పొడుస్తాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్కు సంబంధించిన పాత బస్తీని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కదండి. ఇప్పుడున్న ఉద్రిక్తమైన వాతావరణంలో నేను ఇలాంటి మాటలు చెప్పట్లేదు. గతంలో ఇప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కి సంబంధించి చాలా సందర్భాలలో స్టేట్మెంట్ ఇచ్చిలు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క సలహా, అంతే. దానికి సంబంధించి మాత్రమే నేను చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇక దాంతోపాటుగా